అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి రొటరవ్వ ట్రిప్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇందులో అయితే నేను రొటరవ్వ దగ్గర ఒక ఊరినైతే చూపిస్తున్నాను. దీని పేరు వచ్చేసి వకారే వారెవ్వ. ఇదైతే ఒక మౌరీ విలేజ్, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంతా కూడా చూపిస్తారట. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాము, ఒక గైడ్ని అయితే అలాట్ చేశారు. ఆమె అయితే మనకి విలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందట. పదండి. ఈ వకారే వారెవ్వ అనే ఊరునైతే లివింగ్ మౌరీ విలేజ్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడికైతే మౌరీ పీపుల్ చాలా సంవత్సరాల క్రితం వచ్చేసి వాళ్ళ తదనంతరం కూడా ఇక్కడే ఉంటున్నారట. ఈ గైడ్ చెప్తుంది వాళ్ళ ముత్తాతలు వచ్చారట, వీళ్ళ జనరేషన్ వరకు కూడా అందరూ ఇక్కడే ఉంటున్నారట. అందుకోసమని ఈ ప్లేస్ని అయితే లివింగ్ మౌరీ విలేజ్ అంటారు. మౌరీ అనేది న్యూజిలాండ్లో ఒక తెగ అన్నమాట. వీళ్ళే ఫస్ట్ న్యూజిలాండ్కి వచ్చారని కూడా చెప్తారు. ఈ గైడ్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళ ట్రెడిషన్ గురించి, వాళ్ళ కల్చర్ గురించి, ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్న వాటిని యూజ్ చేసుకొని ఎలా బ్రతుకుతున్నారు అన్న దాని గురించి అయితే బాగా చెప్పింది. ఇక్కడ ఉన్న వాటిని యూజ్ చేసుకొని వాళ్ళు వంట చేసుకుంటారంట, స్నానానికి యూజ్ చేసుకుంటారంట ఈ వాటర్. యాక్చువల్గా రొటరవ్వలో ఈ ప్లేస్ అయితే ఒక టూరిస్టిక్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. రొటరవ్వ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఈ ప్లేస్కి అయితే వస్తారు. కాకపోతే సల్ఫర్ స్మెల్ చాలా దారుణంగా వస్తుంది, ఎందుకంటే ఇదంతా కూడా వాల్కనిక్ ఎరప్ట్ అయిన ప్లేస్ కదా. అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా పెట్టింది, ఇక్కడ ఇది డేంజరస్ ప్లేస్ అని చెప్పేసి, ఓన్లీ పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలని చెప్పేసి సైన్ బోర్డ్ అయితే ఉంది. ఇంకా ఈ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల అయితే ఇక్కడ జియోథర్మల్ పూల్స్ ఫామ్ అయ్యాయి, ఇంకా కొన్ని హాట్ పూల్స్ ఉన్న నేచురల్ గీజర్స్ అయితే ఫామ్ అయ్యాయి. ప్లేస్ అంతా కూడా చాలా వెరైటీగా అనిపించింది నాకు ఈ పొగలుగా రావడం అంతా చూసి. చిన్నప్పటి నుంచి వాల్కనస్ గురించి చదవడం తప్ప అసలుకి ఎప్పుడు చూసింది లేదా ఆ ప్లేసెస్కి వెళ్ళి. ఇదే ఫస్ట్ టైం ఒక వాల్కనిక్ ఎరప్ట్ అయిన ప్లేస్కి రావడము. అంటే ఇప్పుడేం కాలేదులేండి, ఇది చాలా సంవత్సరాల క్రితమే అయ్యింది. అయినా కూడా అలాంటి ఒక ప్లేస్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఈ జియోథర్మల్ పూల్స్ అన్ని చూడడం కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను అడిగాను, ఇక్కడ ఇంత కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అంతా ఇవన్నీ కూడా వేపర్స్ వస్తున్నాయి కదా, వీటి వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా, సేఫ్ అయినా ఉండడం అని అంటే గైడ్ చెప్తుంది, మేమైతే ఇక్కడే ఉంటున్నాం కదా, వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా ఉన్నారు. రీసెంట్గా చనిపోయిన వాళ్ళ ముసలాయన ఒక ఆయన అయితే 100 సంవత్సరాలు బ్రతికాడంట, ఇంకొక బేబీ కూడా రీసెంట్గా పుట్టిందంట. అందరూ చాలా హెల్తీగా ఉంటారు. మాకైతే ఇప్పటివరకు ఏమీ ప్రాబ్లం కాలేదని అయితే ఆమె చెప్తుంది. కాకపోతే నాకైతే చాలా భయం అనిపించింది ఇదంతా ప్లేసెస్ చూస్తూ ఉంటే. ఇక్కడ ఉంటున్నారా జనాలని అయితే అనిపించింది. చాలా ఆశ్చర్యం అయితే అయింది. వీళ్ళైతే చాలా గ్రేట్, వీళ్ళ పూర్వీకులు ఉన్న ప్లేస్ని వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటున్నారంటే ఇలాంటి కండిషన్స్లో కూడా. ఇక్కడ చూసారు కదా పూలు, ఈ పూల్లో అయితే వీళ్ళు వంట చేసుకుంటారంట. అది శాంపుల్గా చూపించడం కోసం మాకైతే ఒక క్లాత్లో మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, కంకులు, అవి కట్టేసి వదిలేశారనమాట ఒక 10 to 15 minutes. తర్వాత తీసి తలా ఒకటి అయితే ఇచ్చారు టేస్ట్ చేయమని. టేస్ట్ అయితే నార్మల్గా ఉండే, ఏం కెమికల్ స్మెల్ అయితే రాలేదు, బాగానే అనిపించుండే మాకైతే. న్యూజిలాండ్ అయితే చాలా అందమైన దేశము. ఇక్కడ అందంతో పాటు వింతలు విశేషాలు కూడా చాలా ఉన్నాయి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా న్యాచురల్ గీజర్స్ అంట, అవి 20 meters హైట్ వరకు కూడా ఇట్లా పైకి లేస్తాయంట వాటర్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వింతను, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది అయితే 4 to 5 times అయితే వస్తుందంట డేలో. మేము ఉన్న టైంలో వచ్చింది, బాగా అనిపించుండే. ఇంకా ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది ఇక్కడ మౌరీ పీపుల్కి, హక్కా అని. అది ఈవినింగ్ ఉందంట ప్రోగ్రాము. మాకు టైం లేదు, అందుకోసమని మేమైతే అటెండ్ అవ్వట్లేదు. కాకపోతే ఈ హక్కా అనేది చాలా ఫేమస్ అనమాట, ఈ మౌరీ పీపుల్ డ్యాన్స్. మన రాజమౌళి గారి మూవీ ఉంది కదా, డైరెక్టర్ రాజమౌళి గారి మూవీ సై మూవీ, అందులో రబ్బీ ఆడడానికి ముందు వాళ్ళు ఈ డ్యాన్స్ అయితే చేస్తారు. ఈ డ్యాన్స్ చాలా ఫేమస్. మౌరీ పీపుల్ రబ్బీ ఆడడానికి ముందు కానీ వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా ముందు అంతా కూడా డ్యాన్స్ చేస్తారంట. అందులో అయితే వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ వేర్ చేస్తారు, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ విలేజ్ ఇది 200 సంవత్సరాల నుండి ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ. 200 years ఇక్కడికి బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ కూడా వచ్చింది. What is so drawing your attention over here on the left-hand side, because this here is what we call Waikorua. Wai means water, Korua means two. It has that name because this here was the original bathing area. However, this area
ఇవన్నీ కూడా వాళ్ళు ఉండే ఇల్లులంట. ఇక్కడ ఇల్లులతో పాటు వాళ్ళకి స్కూల్ కూడా ఉందంట వాళ్ళ పిల్లలకి. ఇంకా ఆమె కొన్ని చెట్లు చూపించింది. ఆ చెట్లను వాళ్ళు ఎండబెట్టి వాటితో అయితే బుట్టలు నేస్తారంట. ఇంకా జ్యువెలరీ, ఇంకా వాటిలో యూజ్ చేసే థింగ్స్ అన్నీ కూడా ఎలా చేసుకుంటారో అన్నది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ రెడ్ డ్రెస్ ఆమె ఉంది కదా, తనే అన్నమాట గైడ్. వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్ని అంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మాకైతే బాగా అనిపించింది. ఈ విలేజ్ అయితే చాలా చాలా వెరైటీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మేము ఇక్కడ ఆఫీస్ రూమ్కి వచ్చాము. ఇక్కడైతే స్టాల్ ఉంది. ఇందులో అయితే మౌరీ పీపుల్ వాళ్ళ బొమ్మలు, ఇంకా వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి ఇంకో అయితే ఏదో బొమ్మతో ఆడుతున్నాడు. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.